మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సార్ అది యాక్చువల్‌గా మీరు కళ్యాణ్ రామ్ గారిని పరిచయం చేసే ముందు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. కరెక్టో కాదో చెప్పండి. హరికృష్ణ గారు మీతో చాలా సేపు కూర్చొని మాట్లాడారంట. బాబు బాబు లాంచింగ్ నీ చేతుల్లో పెడుతున్నాను. నీదే బాధ్యత. నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి చాలా సేపు మాట్లాడారంట మీతో. నిజమేనా? అంటే అలా ఏం లేదు. హరికృష్ణ గారు చాలా జోవియల్. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఉషా కిరణ్ బ్యానర్ ఉంది. హ్మ్. ఉషా కిరణ్ వాళ్ళు మంచి డైరెక్టర్నే సెలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. నాకు అప్పుడు సూపర్ హిట్ ఉంది. హ్మ్. నువ్వు లేక నేను లేక. అవును. అవును. అంత డిస్కషన్ ఏం జరగలేదు, కానీ కథ చెప్పడానికి వెళ్తే హ్మ్. అన్నీ మీరు చూసుకుంటారు కదా, ఏముంది మేము కథ డిసైడ్ చేసేది హ్మ్. అనే ఇది ఇచ్చారు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఒక కొత్త అబ్బాయిని పుసుకునలా నమ్మేసాము చేసాము అంటే గొప్ప, కానీ ఆల్రెడీ సూపర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాము నువ్వు హ్మ్. లేక నేను లేను, అప్పుడు ఆటోమేటిక్గా నమ్మకం ఉంటుంది కదా. అవును. అది నమ్మే ఆ, మీ పేరు మీరు ఫైనల్ అవ్వంగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఫీల్ అయ్యారు. తర్వాత ఆయనతో నా రిలేషన్ చాలా బాగుండేది. హ్మ్. సినిమా తర్వాత కూడా చాలా కలిసాము. మా గృహప్రవేశానికి వచ్చాడు ఆయన. సార్. ఆ, వాళ్ళ ఫ్యామిలీ బాలయ్య బాబుతో బాగా నా జర్నీ ఎక్కువ. అయ్యో! చాలా సినిమాలు చేశారు. తర్వాత రామకృష్ణ బాబు కానీ, మోహన్ కృష్ణ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే ఫోన్ తీసి మాట్లాడేలాగా అంత క్లోజ్నెస్ ఉంటుంది. సార్ ఇక్కడ మీ జర్నీ కాస్త ఆపుదాము. నేను ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడుగుతాను. ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌లో సార్ అంటే మీడియా గాని, సాఫ్ట్‌వేర్ గాని ప్రతి ఫీల్డ్‌లో ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాని మీద అవగాహన రావడం అత్యవసరం అయిపోయింది. ఒక ఫిల్మ్ మేకర్‌గా మీరు చెప్పండి. ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ డైరెక్టర్స్ గాని, లేకుంటే కో డైరెక్టర్స్ గాని ఎవరైనా మేకర్స్ ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? అండ్ మీరు ఎలా అప్‌డేట్ అయ్యి ఉన్నారు ఏఐ విషయంలో? అంటే సమాజంలో అభివృద్ధి అనేది మనకు ఎలా కనపడుద్ది అంటే, ఉన్న సిస్టమ్స్ని అప్డేట్ చేసుకుని ఇంకా కొత్తవి వచ్చి ఇన్నోవేట్ చేసి టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటే అది డెవలప్మెంట్ కింద కనిపిస్తుంది. సో సినిమా మేకింగ్లో కూడా ఎన్నో సిస్టమ్స్ ఎక్విప్మెంట్లో కానీ, కెమెరాల్లో కానీ, ఎడిటింగ్లో కానీ చాలా వచ్చినాయి. మనం అప్డేట్ అవుతూ వచ్చాం. సార్. తర్వాత ఫస్ట్ ఆప్టికల్ వర్క్ అనేవారు, మన ల్యాబ్లో చేసేవారు ఆప్టికల్ వర్క్ అని. దాని తర్వాత గ్రాఫిక్స్ అని వచ్చినాయి, తర్వాత విఎఫ్ఎక్స్, ఇలాగా వీటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఏఐ. సార్. నా ఉద్దేశం దాన్ని మిస్యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో అది ఏ రేంజ్కి వెళ్తుందంటే యాక్టర్సే లేకుండా మనం సినిమా తీసేయచ్చు అనే రేంజ్లో ఉంటుంది. అవునా? దానికి ఉదాహరణ నేను చెప్తాను. రీసెంట్గా తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో బ్రహ్మానందం గారిని, దాంట్లో నేను కల్చరల్ కమిటీ చైర్మన్, బ్రహ్మానందం గారిని సన్మానిద్దామని చెప్పి అని అంటే ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. ఆయన నిజంగా నా మీద ప్రేమతో నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. ఆయన ఒప్పుకున్న కాడి నుంచి రావడానికి మధ్యలో ఆయన చాలా హ్యాపీ చేయాలి. సన్మానం అనగానే ఉంది, షాల్వాలు కామను, దండలు కామను, గజమాలు వేస్తారు, ఏదో మైక్ దగ్గర పొగుడుతారు, ఏదో ఏవి కట్ చేస్తారు, అవన్నీ ఆయన చూసి పెద్ద ఆయన ఏం ఇంప్రెస్ అవుతాడు అనే యాంగిల్లో ఆలోచించి కొత్తగా చేయాలి అని చెప్పేసి తపన పడి ఒక థాట్ వస్తే ఆ థాట్ని బేస్ చేసుకుని, ఆ థాట్ ఏంటంటే స్వర్గంలో ఉన్న కమెడియన్స్ అందరూ కూడా బ్రహ్మానందం గారిని పొగుడుతూ ఆశీస్సులు ఇస్తూ విషెస్, ఉగాది శుభాకాంక్షలు చెప్పి చేస్తే అక్కడున్న జంజాల్ గారు నాకు చాలా గర్వంగా ఉందయ్యా, పాత హాస్యనటులు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటుంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి వాళ్ళ ఆశీస్సులు గులాబీ రేకుల్లాగానో అక్షంతలాగో పైనుంచి వేస్తూ ఉంటే బ్రహ్మానందం గారి మీద పడి ఆయన దండం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి సార్. అది చేశాను నేను ప్రాక్టికల్గా. ఏఐలో చేస్తే ఆ సన్మానంలో ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని కాసి
నీ కష్టం కనపడుతుంది, నా మీద ఉన్న నీకు ఇష్టం కనపడుతుంది, అంత బాగా చేసావయ్యా, ఎన్నో సన్మానాలు చూశాను కానీ ఈ సన్మానంలో చాలా పొందిన తృప్తి చాలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ మర్నాడు ఒక అరగంట మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది యూట్యూబ్లో ఉంది, సార్ ఎవరైనా చూడొచ్చు. అంటే కాశీ విశ్వనాథ్ బ్రహ్మానందం గారిని విష్ చేయడానికి కోరిక మేరకు వచ్చిన సెలబ్రిటీస్ అని ఉంటుంది. అంటే ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ ట్రావెలింగ్లో మీరు చేయాల్సిన 100% ఫుల్ఫిల్ చేశారు, అప్డేట్ అవుతున్నారు, పోతూ ఉన్నారు. ఇంత అప్డేట్ అవుతున్నారు కదా మీరు, నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్లో అద్భుతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ చాలామందికి ఆల్ ఆఫ్ సడన్గా ఛాన్స్ వస్తుంది, ఫిలిం మేకింగ్ మీద పట్టు దొరకట్లేదు, సగం సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఆగిపోతుంది. అంటే రోజు ప్రెస్ మీట్లకు వెళ్తా చూస్తున్నాను, నాకు తెలిసి మీరు చూస్తుంటారు. ఇలా ఛాన్స్ వచ్చేసిందని చెప్పి స్కిల్ లేకుండా సినిమా స్టార్ట్ చేసే డైరెక్టర్లు ఉన్నారు. సో ఈ ఫిల్టర్ ఎలా జరగాలి, గుడ్ బ్యాడ్, ఈ ఫిల్టర్ ఎలా జరగాలంటారు? అంతకుముందు మీరు చెప్పినట్టు మీరు 15 ఏళ్ళు 10 ఏళ్ళు చేసేవాళ్ళు, ఇంక ఫిల్టర్ అదే, ఆ ప్రాసెస్సే ఫిల్టర్, బట్ ఇప్పుడు ఆ ఫిల్టర్ లేకుండా పోయింది. అంటే ఏం లేదు, డబ్బు ఉంటే ఎవరైనా సినిమా తీసేయచ్చు. నేనే డైరెక్టర్, నేనే మ్యూజిక్ డైరెక్టర్, నా టేస్ట్ ప్రకారం నేనే ఎడిటర్ అనే పేర్లు వేసేసుకుని చేసేసే అవకాశం ఉంది. ఇక్కడ డబ్బే ఉండాలి, డబ్బన్నా ఉండాలి, లేకపోతే డబ్బున్నవాడు ఇతని మాటలకు పడిపోయన్నా ఉండాలి. ఈ రెండిట్ల వల్లే అవగాహన లేని డైరెక్టర్స్ తోటి సినిమాలు వస్తున్నాయి. ఫెయిల్యూర్ రేట్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఎవరు? ఒక అల్లుళ్ళు అంటాడు. సబ్జెక్ట్ కూతురు లాంటిది నిర్మాతకి. కూతురు జీవితం బాగుండాలన్నా, తన జీవితం బాగుండాలన్నా అల్లుడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరైనోడిని సెలెక్ట్ చేసుకుంటే ప్రాజెక్టు సరైన విధానంలో వెళ్తుంది. ఒక రాంగ్ పర్సన్ను, అవగాహన లేని పర్సన్ను చేసుకుంటే బడ్జెట్ పెరిగిపోద్ది, సినిమా ఆడదు, తీసేసిన సినిమాని చూసి ఏముంది దీంట్లో, అసలు ఫీల్ అవటానికి ఏమి లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇలాంటివన్నీ వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ప్రొడ్యూసర్సు అంటే చాలామంది స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు, కొత్త ప్రొడ్యూసర్సు మాటల్లో పడిపోతున్నారు. ఒకటి మా వాక్చాతుర్యానికి పడుతున్నారు, రెండు వాళ్ళు చీటింగ్కి పడుతున్నారు. ఏమండి 50 లక్షల్లో సినిమా తీసేస్తాను మీకు, నిర్మాత ప్రెస్ మీట్లు పేర్లు అన్నీ వచ్చేస్తాయంటే అతను ఏ రియల్ ఎస్టేట్లోనూ ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదిస్తే 50 లక్షలే కదా అని దిగుతాడు. అది షెడ్యూల్ అయ్యే మధ్యలోనే అయిపోద్ది. అతను అప్పటికి ఊరంతా ప్రెస్ మీట్లు పెట్టి నేను నిర్మాతనే సినిమా తీస్తున్నానని అడావుడికి చెప్పుకుని ఉంటాడు. మళ్ళీ పరువు తక్కువ అని చెప్పి ఇంకొక 50 లక్షలు, ఇంకొక 50, అలాగే 7-8 కోట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయిపోయింది జీవితం, అయిపోయింది. డైరెక్టర్కి ఆ ప్రాసెస్లో మెయింటెనెన్స్ అంతా బాగుద్ది, ప్రొడ్యూసర్కి మొత్తం బాగుద్ది, మెయింటెనెన్స్ కూడా లేకుండా పోద్ది. అంతే కదా. అయితే నాకు తెలిసిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీ దగ్గరికి సూట్ కేసులో డబ్బు పెట్టుకొని ఒక వ్యక్తి వస్తే, కోటీశ్వరుడు, సార్ మనం సినిమా చేద్దాం సార్, నేనే హీరోని, మీరు డైరెక్షన్ చేయాలి అని వస్తే, ఆ రోజు మీరు సినిమా తీసేస్తే, ఈ లెక్కలేమి వేసుకోకుండా మీరు సినిమా కానీ తీసేస్తే మీకు ఒక 40-50 లక్షలు ఎంతో మీ రెమ్యునరేషన్ మీకు వచ్చేస్తుంది సార్. నాటే స్మాల్ అమౌంట్ సార్, 40-50 లక్షలు అంటే. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, ఇతను నష్టపోతాడు అని చెప్పి మీరు అతనికి అర్థమయ్యేలాగా చెప్పి మీరు అతన్ని వెనక్కి పంపించారు. అవును, ఇది జరిగింది, వాస్తవం. గుర్తుందా ఇది మీకు? ఇది అంటే కుర్రాడు యంగ్స్టర్ మా ఇంటికి వచ్చాడు, మామూలుగా సూట్ కేసుని పట్టుకుని వచ్చాడు. ఎవరో ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్లా అని అనుకుంటే, ఎవరు బాబు నువ్వు అంటే, సినిమా తీయటానికి వచ్చానండి. రా కూర్చో అని చెప్పి, ఏంటి చెప్పు అని అంటే, ఎలాగా అంటే సినిమా అంటే ఆషామాషి కాదు, మంచి స్టోరీ ఉండాలి, ఆ స్టోరీకి తగ్గట్టు ఒక హీరో ఉండాలి. లేదండి నేనే హీరోనండి, నేనే హీరోని, ఇదిగో 10 లక్షలు తెచ్చాను మీకు ఇస్తున్నాను అడ్వాన్స్, మీరు సినిమా చేసి పెట్టాలి, నాకు మీ గురించి బాగా విన్నాను నేను అన్నాడు. అంటే నేను నీ సినిమా తీయటం అనేది నీకు ప్రాఫిట్ రావాలి కదా, నువ్వు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి కదా, నీకు పేరు రావాలి కదా, నువ్వు హీరోగా అయితే అన్నీ రావు. ఓ మంచి హీరోని పెట్టి, నీకు ఓ మంచి క్యారెక్టర్ని పెట్టి మనం కట్ చేసి సినిమా చేద్దాం, తొందరపడి మొదలెట్టేయటం అనేది నా వల్ల అవ్వదు. నీ డబ్బుని చూసి నేను ఏదో నిన్ను
ట్రాప్ చేసి చేస్తానని అనే టైప్ కూడా కాదు నేను. ఉమ్, దీనికి ఒప్పుకుంటే నేను అడ్వాన్స్ తీసుకుంటాను, లేదంటే నీ డబ్బులు నువ్వు పట్టుకెళ్ళి. ఉమ్, లేదండి ఎల్లుండే మొదలెట్టాలి, నేనే హీరో అని. తీసుకెళ్ళిపో నీ డబ్బులు అని. ఇతను అంత అనుకున్నాడు కానీ అంత ఈజీగా ఎవరు దొరుకుతారు అని అంటే ఒకడు దొరికాడు. నేను ఆ రోజు సురేష్ ప్రొడక్షన్స్కి ఏదో పని ఉంటే పరిగెట్టుకుంటూ వచ్చాడు. సార్ మొదలెట్టేసామండి, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. ఓ వెరీ గుడ్ అని. అది డిజాస్టర్ అయింది.